హలో ఎవ్రీవన్! ముందుగా అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో ఒక కప్ పల్లీలు తీసుకొని ఇది మంచిగా రోస్ట్ అయ్యేలా చూసుకొని పక్కన పెట్టేసుకోండి. మరొక కడాయిలో ఇప్పుడు కాస్త ఆయిల్ వేసేసుకోండి. ఇది హీట్ అయ్యాక అందులోనే ఒక ఉల్లిపాయ వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా సాట్ చేసేసుకోండి. ఇలా సాట్ చేసుకున్న వాటిలోనే ఒక 5 గ్రీన్ చిల్లీస్, 3 రెడ్ చిల్లీస్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఇలా సాట్ చేసుకొని ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ జీరా మరియు 3 కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకొని నూనెలో మగ్గేంత వరకు ఇలా సాట్ చేసేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత మనం ప్లేట్ పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ప్లేట్ తీసి చూడండి, ఇందులోనే చింతపండు కూడా వేసి మరో 2 నిమిషాల పాటు నూనెలో మగ్గేంత వరకు ఇలా సాట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దామండి. ఇలా చల్లారనిచ్చినప్పుడు మనం పల్లీలని ఇలా మంచిగా పీల్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలో మొత్తం ఈ టమాటో ముక్కల్లో వేసేసి మిక్స్ చేసుకొని చల్లారనియండి. చూడండి, ఇలా చల్లారిన మిశ్రమాన్ని మొత్తం మనం ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన చట్నీని మనం ఒక సర్వింగ్ డిష్లో వేసుకొని టేస్ట్ అనేది చూసేద్దామండి. నేనైతే దోశలో టేస్ట్ చేస్తున్నాను. వావ్! నిజంగా అండి చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఎవ్రీడే రుచులని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.